ఈ నాయకుడిని మేము బయట పెట్టాము అని ప్రకటించలేదు, ఈ నాయకుని గురించి ఆలోచించట్లేదు అని ప్రకటించలేదు. అయితే బీజేపీ మొదటి నుంచి సామాజికంగా అదేవిధంగా వయసు పరంగా ఏదైనా జనరేషన్ షిఫ్ట్ చేయడం కానీ, అదేవిధంగా పవర్ లేనటువంటి అనేక వర్గాలలో పవర్ అవకాశం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా బీజేపీ ఒకటే చేసింది. కాబట్టి ఏదైనా అది పెద్ద ఇబ్బంది అయినటువంటి విషయం. కాశ్మీర్ సంబంధించిన 370 ఆర్టికల్ సుప్రీంకోర్టులో వాళ్ళు తేల్చి చెప్పేశారు కదా, దీన్ని ప్రభావము ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏం చేయబోతున్నారు సార్? ఒకటి, అసలు ఈ దేశంలో మొదలు ఒకే దేశంలో 2 చట్టాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఉండకూడదు. దీనికి అవకాశం ఇచ్చింది ఆర్టికల్ 370 ద్వారా. జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గోపాల్ స్వామి అయ్యంగార్ ద్వారా ప్రవేశపెట్టబడి, వాస్తవంగా షేక్ అబ్దుల్లాను ఒక రకంగా సంతృప్తిపరచడం కోసం, ఆయన మనోభావాలను, ఆయన ఆకాంక్షలను అవకాశం ఉంది ఈ దేశంలో అని చెప్పడం కోసం ఒక లొంగుబాటు ఆర్టికల్ను మనం ఈ దేశంలో తీసుకొచ్చాం. భారతదేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజానీకాన్ని ఒప్పించడం కోసం ఇది ఒక తాత్కాలిక చట్టం అని కాంగ్రెసు నెహ్రూ గారి హయాంలో ఒక భ్రమపూరితమైనటువంటి ప్రచారం చేశారు. ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానం, ఒత్తిడి, దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలు తీవ్రం కావడం కారణంగా 370 అరుగుతూ కరుగుతూ వచ్చింది. షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ టెంపరరీ ఆర్టికల్ 370 ఆర్టికల్ పూర్తిగా ఎప్పుడు కూడా పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు అయ్యేదే కాదు. ఇంకా ఎన్ని దశాబ్దాలైనా వాళ్ళు ఇది రద్దు చేస్తే కశ్మీర్ భారతదేశంలో ఉండదు అనేటువంటి ఒక ప్రచారాన్ని ఈ దేశంలో అనేక దశాబ్దాలుగా తీసుకొచ్చారు. మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకం. ఆ విధంగానే మెజారిటీ వచ్చిన తర్వాత, రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. పాకిస్తాన్కు ఇందులో ప్రమేయం లేదు, జోక్యం లేదు. అదేవిధంగా యుఎన్ఓకు ఇందులో ప్రమేయం లేదు, జోక్యం చేయలేదు. ఎందుకంటే జేఎండ్కే మన దగ్గర విలీనమైంది. పూర్తి మిగతా రాష్ట్రాలు ఏ విధంగానైతే విలీనమయ్యాయో అదేవిధంగా అది విలీనమైంది. అయితే చివరికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాత్రమే 370 ఆర్టికల్ రద్దు చేయడం ఏదైతే చేసింది సాధ్యమైంది. ఇది ప్రధానమైన అంశం. ఆ తర్వాత దీన్ని వ్యతిరేకిస్తూ ఇది చట్టపరంగా, రాజ్యాంగపరంగా దీనికి అవకాశం లేదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్ ఏదైతుందో అది ఉనికిలో లేదు, అది ఆమోదిస్తే తప్పిస్తే కాదు అనే రకమైనటువంటి అనేక తర్కాలు, అనేకమైనటువంటి లాజిక్స్ తీసుకొచ్చి ఈరోజు సుప్రీంకోర్టు 2019 ఈ యొక్క రద్దు అయిన తర్వాత సుప్రీంకోర్టులో వెళ్ళడం జరిగింది. ఈరోజు చరిత్ర సృష్టించినటువంటి రోజు, చరిత్రలో ఈ రోజు నిలబడేటువంటి రోజు. 370 ఆర్టికల్ టెంపరరీ ఆర్టికల్, దాన్ని రద్దు చేయడంలో అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో చాలా స్పష్టంగా, వివరంగా ఈరోజు ధర్మాసనం, సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం పూర్తి వివరంగా ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఈ విధమైనటువంటి రద్దు చేయడం పూర్తిగా సమంజసం, అధికారం ఉంది. రాష్ట్రపతి దీన్ని ఏదైతే ప్రకటించడం ఏదైతుందో ఇది సహేతుకమే, ఇది అంగీకార ఆమోదయోగ్యమే అనేటువంటి విషయం, ఆ నిర్ణయాన్ని ఒప్పుకొని సుప్రీంకోర్టు చట్టపరంగా ఇది న్యాయపరంగా నిలబడుతుంది అనేది అయితే ఈరోజు ప్రకటించారో, దీంతో 370 పర్మనెంట్గా ఒక భూతం ఏదైతుందో అది సమాధి చేయబడింది, ఇక మళ్ళీ తిరిగి రాకుండా. కాబట్టి భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈరోజు, ఇది ఏర్పరిచింది కూడా
బహిర్గతంగా చెప్తూ ఏంటంటే మన దేశ సమైక్యతను సమగ్రతను వేగవంతం చేయడంలో ఇది సహాయకంగా ఉండాలా తాత్కాలికంగా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 370 అధికరణ వేగవంతం ఏదైతే ఉందో సమగ్రత ఐక్యతను చేయడం కాకుండా అదొక గుదిబండగా మారింది, అదొక అడ్డంకిగా మారింది. కాబట్టి దాన్ని రద్దు చేయడం ఏదైతుందో భారతదేశ సమైక్యతకు సమగ్రతకు అన్ని రాష్ట్రాలు సమానమే అనేటువంటి దృక్పథం ఏదైతుందో ఈరోజు మొత్తం కూడా చట్టపరంగా రాజ్యాంగపరంగా అది రుజువైంది. అది సుప్రీంకోర్టు కూడా కరెక్ట్ ఉంది అని నిలబెట్టింది. అంటే అక్కడ మిగతా రాష్ట్రాల్లాగానే అక్కడ అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము, అభివృద్ధి దూరమైంది కాబట్టి ఇప్పటిదాకా గొప్ప అభివృద్ధి చేస్తాము, ఆ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లాగానే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, కశ్మీర్ పండితులు మళ్ళీ వెనక్కి రావచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు అన్నారు. అలాగే త్వరలో ఎన్నికలు నిర్వహించి ఒక ప్రజాస్వామ్యమైన వాతావరణంలో మళ్ళీ ఎంపిక ప్రక్రియ మిగతా రాష్ట్రాలతో సమానంగా చేస్తాము అని మోదీ గారు చెప్పారు. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అదే చెప్పారు, 24 కల్లా మీరు అభివృద్ధి చేయాలి, అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపండి అని చెప్పి సెప్టెంబర్ 24 లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. దానికి మొదటి నుంచి కూడా చాలా పారదర్శకంగా మోదీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో, పార్లమెంట్ బయట ఈరోజు ఎన్నికలు జరపాలి కాబట్టే అక్కడ డీలిమిటేషన్ చేయడం జరిగింది. పునర్నిర్ధారణ ఏదైతుందో నియోజకవర్గాల విషయంలో చేయడం జరిగింది. అందులో పీఓకేకు సీట్లు కూడా నిర్ధారించడం జరిగింది. కశ్మీరీ పండితుల విషయంలో, నిర్వాసితుల విషయంలో కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి పారదర్శకంగా దేశ ఐక్యతను పెంపొందించే విధంగా, ప్రజల్లో విశ్వాసం పెంపొందించే విధంగా, ప్రజాస్వామ్యం ఏదైతుందో బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి అడుగులు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని సంవత్సరాలుగా వేస్తున్నది. ఉగ్రవాదాన్ని అణచడంలో 2 అడుగులు ముందుకేశాం. ఈరోజు ఉగ్రవాదం యొక్క ఏదైతే పట్టు ఏదైతుందో అది సన్నగిల్లింది, బలహీనమైంది. అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా దాని పరిణామం ఉంది. ఈరోజు ప్రజల్లో విశ్వాసం ఉంది. జమ్మూ కాశ్మీర్ సమస్యను ఎదుర్కోవడంలో మోదీ గారి ప్రభుత్వము దృఢత్వాన్ని ఏదైతే ప్రదర్శించిందో, నిర్ణయాత్మకమైనటువంటి ఏదైతే అడుగులేశారో దానివల్ల భారతదేశానికి లాభం వస్తున్నది. ఈరోజు పాకిస్తాన్లో కూడా రాజకీయ శక్తులు భారతదేశంతో మైత్రి కావాలా, సంబంధాలు మార్చుకుందాము అని చర్చ సాగుతుంది. చేయగలుగుతారా చేయరా తర్వాత విషయం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసమైనటువంటి అందరం ఒకటే అనేటువంటి భావంతో, మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా అందరూ కూడా భారతీయులే అనేటువంటి భావం ఏదైతుందో దాన్ని బలోపేతం చేయడం వల్లనే దేశం బలోపేతం అవుతుంది అనేది ఏదైతే లైన్ ఉందో మోదీ గారు తీసుకొచ్చినటువంటిది, అది ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇంకా దీర్ఘకాలికమైనటువంటి అనేక పరిణామాలు ఉంటాయి, చాలా ముందు పోతుంటుంది. కాబట్టి ఇది చాలా స్పష్టమైంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇంకా ముందు వేగంగా పోవడానికి ఒక సహకరించేటువంటి నిర్ణయం. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో నిర్వహిస్తామని గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నారు, కానీ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు కేసు ఉంది, అదేవిధంగా డీలిమిటేషన్ డీలిమిటేషన్ అనేది ఒక ప్రక్రియ. దాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేయడం కాకుండా దాన్ని సమగ్రంగా అందరితో చర్చించి చేయడం జరిగింది ఏదైతుందో వీటన్నిటికీ టైం పడుతుంది. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడం విషయంలో భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం పూర్తి నిర్ణయంతో ముందుకు సాగుతున్నది. అంటే మీరు ఉగ్రవాదాన్ని కూడా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కూడా మేము కంట్రోల్ చేసామని అంటున్నారు, కానీ ఇంకా ఊచకోతలు జరుగుతూనే ఉన్నాయి, మన వార్తలు వింటూనే ఉన్నాం కదా. పూర్తిగా ఎప్పుడు అక్కడ శాంతి వర్ధిల్లుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ముందుకు ఇప్పటికీ తేడా ఉంది. ముందు ప్రదర్శనల విషయంలో, రాళ్ళు రువ్వడం విషయంలో, ఉగ్రవాదం యొక్క ఘటనలు జరగడం విషయంలో, అదేవిధంగా హింసాత్మకంగా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య, అందులో సైనికులు కావచ్చు, అర్ధ సైనిక బలాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, గణనీయమైనటువంటి ఘటనల సంఖ్యలో గణనీయమైనటువంటి తగ్గింపు ఏదైతే వచ్చిందో, పాకిస్తాన్ మీద కూడా మన ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ నుంచి ఏదైతే ఎగుమతి ఏదైతే జరుగుతుందో ఉగ్రవాదం, దాని విషయంలో బీజేపీ మోదీ గారి ప్రభుత్వము
ఆడ ఒత్తిడి ఉంది. అంతర్జాతీయంగా మనకు పెరుగుతున్నటువంటి ప్రభావం కారణంగా, మన దృఢత్వం కారణంగా మనం ముందుకు ఏదైతే పోతున్నామో దానివల్ల ఈరోజు పాకిస్తాన్ కూడా ఐసోలేట్ అయింది, ఒంటరి అయింది. కాబట్టి వీటన్నిటి యొక్క పర్యవసానం కారణంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక రకమైనటువంటి సురక్షితమైన వాతావరణము వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్యల అయితే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతున్నారు, తగ్గట్లేదు. కాబట్టి ఈరోజు దేశ ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది, ఇది ముందుకు పోతుంది, లాభం జరుగుతుంది అనేటువంటి నమ్మకం వచ్చింది. అయితే 70 సంవత్సరాల సమస్య ఇది ఏదో ఒక 2 సంవత్సరాలు వచ్చింది కాదు. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ కాదు, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ వెనుక ఉండి దేశంకి వేర్పాటు ఉద్యమాన్ని నడిపించేటువంటి సమస్య. అనేక ప్రభుత్వాలు ఏదైతే తప్పిదాల కారణంగా ఒక క్లిష్టత పెరిగినటువంటి సమస్య. దానిలో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఎన్నికలు కూడా జరుగుతాయి. మీకు సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, అసలు మొత్తం జమ్మూ కాశ్మీర్ ఏర్పాటైన కానుంచి ఇప్పటి వరకు ఇంత పారదర్శకంగా ఇంత లీడర్షిప్ని ఇన్వాల్వ్ చేసి అందరూ ఫేర్ ఓటింగ్ చేసేటువంటి ఎన్నిక జరగలేదు. ఇదే మొదటిసారి అని అందరూ ఒప్పుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కాబట్టి కొత్త నాయకత్వం కూడా నిర్మాణం అవుతున్నది అక్కడ. చాలామంది కశ్మీర్ పండితులు వెళ్ళిపోయారు, తిరిగి మళ్ళీ కశ్మీర్ పండితులు వెనక్కి వచ్చే వాతావరణం వస్తుందనే విశ్వాసం మీకుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కశ్మీర్ సమస్య ఫుల్ స్టాప్ ఎప్పుడైతుందంటే కశ్మీర్ పండితులు గర్వంగా సగర్వంగా ఇది నా మాతృభూమి అని కశ్మీర్ లోయలో స్థిరపడ్డ రోజే. భారతదేశ ప్రభుత్వానికి ఇది గీటురాయి, కశ్మీర్ సమస్య సమాధానానికి ఇది గీటురాయి. కశ్మీర్ ముస్లిమ్స్ కూడా మేము ఇతర మతస్థులైనటువంటి హిందువులైనటువంటి కశ్మీరీలను స్వాగతిస్తాము అని స్వాగతించి ఈ సమస్యకు పరిష్కారం మేమందరం కూడా సహకరిస్తున్నామని చెప్పడానికి కూడా గీటురాయి ఇదే. కాబట్టి ఇది అందరి ముందు ఉండేటువంటి సమస్య. ఇది భారత ప్రభుత్వం ముందు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ముందు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల ముందు, అదే విధంగా కశ్మీర్లో ఉండేటువంటి మెజారిటీ ముస్లింల ముందు. ఎందుకంటే భారతదేశంలో కూడా ఒక విషయం ముందు జరుగుతున్నది. ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ మెజారిటీ అవుతారో అక్కడ హిందువులకు ఇతర మతస్థులకు భద్రత లేదు, రక్షణ లేదు. ఏదైతుందో అది ముస్లింలకు మంచిది కాదు. కాబట్టి కశ్మీర్ ముస్లింల మీద ఒక గురుతర బాధ్యత ఉంది. కశ్మీర్తో వేల సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్కృతికి ప్రతిరూపాలైనటువంటి కశ్మీరీ పండితులు కశ్మీర్ వ్యాలీలో సురక్షితంగా లేరు అనుకున్నప్పుడు వారి పట్ల ప్రపంచం కూడా ఆలోచించాల్సి వస్తుంది. వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజాయితీ లేదనేది, వాళ్ళు సహిష్ణువులు కాదు అనేది, వాళ్లకు బ్యాడ్ ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించేటువంటి దిశలో కశ్మీరీ పండితుల్ని కశ్మీరీ లోయలో మళ్ళీ స్థిరపడడంలో ముందడుగేసి సహకరించాల్సినటువంటి అవసరం వాళ్లకు ఉంది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి ముస్లింలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇది వాళ్ళు చేయాల్సిన పని. ఎప్పటికీ ఇదంతా అవుతున్నారు? రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 4, 5, 6, 7 సంవత్సరాల్లో ఈ సమస్య సాల్వ్ కావాలా అనేటువంటి విషయం. అయితే దీర్ఘకాలికమైనటువంటి సమస్య. మన దేశంలో అనేక విషయాలను చాలా సున్నితంగా మనం ముందడుగేయాల్సి వస్తుంది. రామ జన్మభూమి సమస్య ఎన్ని సంవత్సరాల తర్వాత పరిష్కరించబడింది, కానీ పరిష్కరించబడింది. అంటే అయోధ్య అంశం, రామ మందిర నిర్మాణం ఇది కూడా ఈ నెలలోనే జరగబోతుంది. 370 ఆర్టికల్ రద్దు తారీఖు ఒక క్లారిటీ మీకు రావడం, ఈ రెండు జరిగివన్నీ కూడా మీకు పొలిటికల్గా ఒక మైలేజ్ వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే కశ్మీర్లో స్థానికుల నుంచి వ్యతిరేకత కానీ, అలాగే ఇస్లామిక్ మతతత్వ వాతావరణంలో భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు అయినా రావచ్చు అనే ఒక భయాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశాలను? భయాలు వస్తున్నాయి. గణనీయమైనటువంటి సంఖ్యలో ముస్లిం జనాభా ఉంది. వేల సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి జనాభాలో మత మార్పిడి కారణంగా ముస్లింల సంఖ్య వందల సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నది. ఈ దేశంలో వాళ్ళు పౌరులు, ఈ చట్టానికి వాళ్ళు బాధ్యులు. అయితే భారతదేశం యొక్క సంస్కృతి ఇస్లాం సంస్కృతి అవుతుంది భవిష్యత్తులో అనేది అవుతుందో అది ఎవరు ఒప్పుకోరు.
అది రాజ్యాంగ సమ్మతం కూడా కాదు, అది ఒప్పుకునేటువంటి విషయం కూడా కాదు. అయితే హిందువులను బెదిరించి హిందువులకు అభద్రతా భావాన్ని కల్పించే విధంగా ఇస్లామిక్ మతతత్వవాదం ఏదైతుందో, రాడికలిజం ఏదైతుందో, అది దాన్ని తిరస్కరించి దానికి ఎదురుగా పోరాడడం కేవలం హిందువులదే కాదు, ముస్లింలకు కూడా అంతే సమానమైన బాధ్యత ఉంది. అది ముస్లింలకు కూడా మంచిది కాదు. ఆ రకమైనటువంటి భావన, ఆ రకమైనటువంటి దృక్కోణం ఏదైతుందో అది సమూలంగా ఇక్కడ ఉండేటువంటి ముస్లింల యొక్క పౌరుల యొక్క అధికారాలు, అదేవిధంగా వాళ్ళ హక్కులు, అదేవిధంగా మహిళల యొక్క స్వాతంత్రం, ఇవంతా కూడా హరించేసేటువంటి విషయం మనం ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం, మనం ఇతర దేశాల్లో చూస్తున్నాం. కాబట్టి ఈ పోరాటం ఏదైతుందో మౌఢ్యానికి వ్యతిరేకంగా, మతతత్వవాదానికి వ్యతిరేకంగా, ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఏదైతే ఉందో అది మన రాజ్యాంగంలో నిహితమైంది. అది రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగానికి మనం ఇచ్చే గౌరవానికి సంబంధించిన పోరాటంగా భావించి అది మతాలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలి.